నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మన ఛానల్లో చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను. ఇది రైస్కి, చపాతీకి, బిర్యానీలకి అద్భుతంగా ఉంటుంది. ఈ కర్రీని మనము 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. నేను చూపించిన విధంగా ఈ కర్రీని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా ఎగ్ కర్రీ కోసము 5 ఎగ్స్ని ఉడికించి నేను హాఫ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను. మీకు కావాలంటే ఇంకా 2 ఎగ్గులైనా ఇంకా పెంచుకోవచ్చు మీరు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం అల్లం ముక్కలు, 2 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చెక్క, 2 లవంగాలు, ఇందులోకి కొంచెం పుదీనా, చాలా ఎక్కువ వేయకండి, కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పులు, కొన్ని వెల్లుల్లిపాయలు 5-6 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి పెద్ద ఆనియన్ అయితే 1 వేసుకోండి, మీడియం సైజ్ అయితే 2 వేసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మనము వాటర్ వేసుకొని కొన్ని మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేద్దాం. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీ కోసం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాం. ఈ ఆనియన్స్ని మనము మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం వేగిపోయాయి ఆనియన్స్. ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని వేసేసుకుందాం. ఈ టమాటో కూడా మెత్తగా మగ్గే వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూను సాల్ట్, టేస్ట్ సరిపడంత వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు మనము మగ్గనిద్దాం. చూసారు కదా, మంచిగా మగ్గిపోయి ఇందులోకి 1 స్పూన్ కారం, ఇందులోకి కొంచెం గరం మసాలా, ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి మసాలాలన్నీ మంచిగా మిక్స్ అయ్యే వరకు కలుపుకుందాం. చూసారు కదా, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకుందాం. ఇప్పుడు కొన్ని నీళ్ళు కూడా వేసుకొని బాక్స్లోకి ఆ నీళ్ళు కూడా పోసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఈ మసాలాని మనం ఆయిల్ తేలే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము గ్రేవీకి సరిపడిన కొంచెం వాటర్ కూడా పోసుకుందాం. కొంచెం చూసారు కదా, ఆయిల్ తేలింది. ఇప్పుడు ఇంకొన్ని గ్రేవీ కోసం కొన్ని వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ని వాటర్ని పోసుకోవచ్చు. ఇప్పుడు 2 మినిట్స్ మనం ఉడకనిద్దాం. ఇందులోకి కొంచెం కసూరి మెతి కూడా నలిపి వేసుకుందాం. ఈ కసూరి మెతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనము
కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకుందాం. నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. చూసారా, ఇది వేసుకున్న తర్వాత మసాలా అంతా ఇలాగ పైన వేస్తే సరిపోతుంది. కొంచెం సేపు ఎగ్గులు ఉడుకుతాయన్నమాట మసాలాలు. చూసారు కదా, మంచిగా కర్రీ ఉడికిపోయింది. అంతే అండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్.